హాయ్ అందరికీ, నేను మీ డాక్టర్ దివ్యా ప్రసాద్, పార్థా డెంటల్. ఇవాళ నేను మీకు వచ్చేసి రూట్ స్టంప్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు రూట్ స్టంప్స్ అంటే ఏంటంటే పన్ను బాగా పుచ్చిపోయి అది వీక్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. చాలామంది అనుకుంటారు, సో దానికి అదే విరిగిపోయింది డాక్టర్ గారు, ఇంకా అసలు పన్నే లేదు అంటారు. కానీ కాదండి, దాని వేరు ఇంకా లోపలే ఉంటుంది. ఓకేనా? పంటి వేరు చిగురు లోపల అంటే ఎముక లోపల అలాగే ఉంటుంది. నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ స్పాట్స్లో కనిపించేదే రూట్ స్టంప్స్ అంటారు. అంటే పన్ను బాగా పుచ్చిపోయి విరిగిపోయింది. సో పంటి వేరు అనేది మనం ఎక్స్ట్రాక్షన్ అంటే తీపించుకోకపోతే ఏమవుతుందంటే అందులో బ్యాక్టీరియా ఇంకా బతికే ఉంటుంది, అది మల్టిప్లై అవుతుంది. దానివల్ల మీకు నొప్పి ఉంటుంది, తర్వాత వాపు స్వెల్లింగ్ కూడా వస్తుంది, ఇంకా ఎబ్సెస్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. చీము పస్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది. అందుకని పంటి వేరు తీపించుకోవడం చాలా అవసరం, ముఖ్యం. పంటి వేరు తీయకపోవడం వల్ల అంటే రూట్ స్టంప్స్ ఎక్స్ట్రాక్షన్ చేయకపోవడం వల్ల బ్యాడ్ బ్రెత్, బ్యాడ్ స్మెల్ రావటం, టేస్ట్ కూడా మారిపోవడం, ఇంకా పక్క పళ్ళ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఎక్స్ట్రాక్షన్ అనేది చేయించుకోవాలి. సో రూట్ స్టంప్స్ ఉన్నప్పుడు చాలామంది అక్కడ పన్ను లేదండి, సో బ్రిడ్జ్ పెట్టేసేయండి, లేదంటే ఇంప్లాంట్ పెట్టండి, ఆర్ డెంచర్ పెట్టండి అని అంటారు. అసలు అలాంటిది ఏది పాసిబుల్ ఉండదండి. ఫస్ట్ మనం వేరుని, లోపల ఉన్న వేరుని తీయాలి. అది తీస్తేనే ఇన్ఫెక్షన్ పోతుంది. అప్పుడే మనం అక్కడ ఏదైనా ఇంప్లాంట్ పెట్టి క్రౌన్ పెట్టుకోవడమా, లేదంటే బ్రిడ్జ్కి వెళ్ళడమా, అక్కడ ఉన్న చిగురు హీల్ అయిన తర్వాత బ్రిడ్జ్కి వెళ్ళడమా అనేది జరుగుతుంది. అంతేకాని ఆ వేరు తీయకండి, అది లోపల ఉండిపోయింది కదా అని అనద్దు. పంటి వేరు ఉందంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థం. మనం ఎలాంటి సందర్భాల్లో రూట్ స్టంప్స్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేయకుండా ఉంటాము అంటే, ఇన్ కేస్ మనం ఎక్స్రే తీసి చూసి అది ఇన్ఫెక్షన్ ఫ్రీ, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, అండ్ పేషెంట్ కూడా ఎక్స్ట్రాక్షన్ చేయించుకోవడానికి విల్లింగ్ లేరు అన్నప్పుడు, సరే ఇన్ఫెక్షన్ లేదు, పేషెంట్కి ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేయకుండా వదిలేసేయచ్చు. ఆర్ ఒకవేళ అది బాగా నరానికి దగ్గరగా ఉంది, సైనస్కి దగ్గరగా ఉంది, అది తీయడం వల్ల మనకి ఇంకొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అని అనుకున్నప్పుడే దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేయకుండా దాన్ని అలాగే వదిలేయటం జరుగుతుంది. అంతే తప్ప అది ఖచ్చితంగా తీపించుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్ ఉంటుంది, పక్కనున్న పళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, అండ్ అది ప్రాబ్లం ఇంకాస్త ఎక్కువ చేస్తుంది కానీ తగ్గించదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ నియరెస్ట్ పార్థా డెంటల్ బ్రాంచ్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.